నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. నిన్న జర్నలిస్ట్ కేవీఆర్ను అర్ధరాత్రి ఆంధ్ర పోలీసులు వచ్చి ఇష్టానికి లాక్కెళ్ళినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ భార్యను కూడా ఒక ఎస్ఐ, ఒక ఆంధ్ర పోలీస్ సంబంధించిన ఒక ఎస్ఐ చేతిపడి లాగేటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తాం. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా తెలంగాణ వాళ్ళంతా బయటకు వస్తున్న పరిస్థితి చూస్తాం. నిజంగా ఆంధ్ర పోలీసుల పెద్దరమైన తెలంగాణలో అంటూ కూడా ఇక్కడ దీనికి సంబంధించి గన్ పార్క్లో కూడా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేశారు. మాట్లాడదాం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి గారు ఉన్నారు. అలా చూస్తున్నారు మీరు కూడా కేవీఆర్ జర్నలిస్ట్ ఇంతకుముందు ఒకసారి తీసుకెళ్లి 3rd డిగ్రీ చేశారు. మళ్ళీ నిన్న రైట్ తెలంగాణ జర్నలిస్ట్ అడ్డుకున్నా ఎంత పెద్ద ఎత్తున కూడా పోరాటం చేసిన ఆపకుండా ఒక మహిళను, అంటే తన భార్య అడ్డుకుంటున్న చేతి పట్టి గుంజేసి లాగేసి పక్కన పడేసి ఆమె ఫోన్ కూడా లాక్కెళ్ళి అతను తీసుకెళ్లిన పరిస్థితి చూసాం. అంటే ఎట్లా చూడొచ్చు అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? పోలీసులు రజాకారులు అయిపోయారు. ఆంధ్ర పోలీసులు అంటే రజాకారులే, రజాకారుల వారసులు వీళ్ళు, రజాకారులకు పుట్టిన వాళ్ళు ఏమో వీళ్ళు మనకు అనిపిస్తుంది అది. ఎందుకంటే అప్పుడు నిజాం రాజ్యంలో కూడా హిందూ రజాకారులు కూడా ఉన్నారు, వీళ్ళు హిందూ రజాకారులు అయి ఉంటారు. ఎంత ఘోరం అది! ఏమన్నా సంస్కారం ఉందా, శీలం ఉందా, రాజ్యం తెలుసా, రాజ్యాంగం తెలుసా, చట్టం తెలుసా? ఏమి తెలియదు వీళ్ళకు. చంద్రబాబుకు తెలియదు, చంద్రబాబు పోలీసులకు కూడా తెలియదు. అసలు కోశిక వెంకటరెడ్డిని అంత ఘోరంగా హింసించడం ఏంది? లాస్ట్ టైం చిత్రహింసలు పెట్టారు, అప్పుడే తెలంగాణ ప్రభుత్వం మేల్కొని వాళ్ళని వాయించాల్సింది. ఎందుకు వాయించలేదు? మళ్ళీ ఇప్పుడేమైంది? ఇప్పుడు ఇంత ఘోరంగా అర్ధరాత్రి వచ్చి తీసుకొని పోవడం, నోటీస్ ఇవ్వకపోవడం, వారంటీ ఇవ్వకపోవడం, చెప్పకపోవడం, అసలు లోకల్ పోలీసులు చెప్పకపోవడం, భార్య పిల్ల చిన్న చిన్న పిల్లల్ని లాగడం, కిందికి కొట్టుకుంటూ తీసుకొని పోవడం, 5 ఏళ్ల పిల్ల 6 ఏళ్ల పిల్ల కొడుకుల్ని, భార్యను లాగడం, నడుం బట్టి గుంచుతారా పోలీసులు? మగ పోలీసులు చేయి బట్టి లాగి, చీర బట్టి లాగి, కొంగు బట్టి లాగి కొట్టి, ఏంది ఇదంతా? ఇంత ఘోరం జరుగుతుంటే ఇవన్నీ టీవీలో వచ్చినాయి, మీడియాలో వచ్చినాయి కదా. మరి పోలీసులు ఏం చేస్తున్నారు? తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు ఇట్లా ఘోరాలు చేస్తుంటే మరి మన ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఇది చాలా ఘోరాతి ఘోరం. ఇది 60 కోరల 20 కొమ్ముల ఘోర క్రూర కర్కోటకుడు చంద్రబాబు నాయుడు. ఎన్ని దుర్మార్గాలు చేసిండు తెలంగాణలో? అని చేయని దుర్మార్గాలు ఉన్నాయా? చంద్రబాబు నాయుడు చేయని ఎన్ని పరిశ్రమలు మూసేసిండు తెలంగాణలో? మొత్తం పరిశ్రమలు మూసేసిండు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మొత్తం చిన్న భిన్నం విచ్ఛిన్నం చేసి పారేసిండు. కుటీర పరిశ్రమను నాశనం చేసిండు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిండు. ఇట్లా చేసి హైదరాబాద్ చుట్టుపక్కల పరిశ్రమలను మూసేసి, ఆల్వెన్ను మూసేసి, ఐడిపిఎల్, ప్రైవేట్ రిపబ్లిక్, డిబిఆర్ మిల్, నేతృత్వం అన్నీ మూసేసిండు. నిజాం షుగర్స్ 3 జిల్లాలో పరిశ్రమలు ఉంటే, ముత్యంపల్లిలో, ముంబోస్పల్లి అంటే మెదక్ జిల్లా, ముత్యంపల్లి కరీంనగర్ జిల్లా, బోధన్ నిజామాబాద్ జిల్లా, 3 చోట్ల పరిశ్రమలు మూసేసిండు. 48 లక్షల మంది నిర్వాసులు అయిపోయింది. దాంతో సగం జనాభా తెలంగాణ అంతా 3 జిల్లాలు నాశనం అయింది. 3 జిల్లాల ఆర్థిక వ్యవస్థ నాశనం అయింది. అప్పుడు తెలంగాణ ఉద్యమం పుట్టింది. కార్మికుల ఆహాకారాల నుంచి ఎంతమందిని చెప్పిండు? గద్దరు ఆ ఉద్యమంలో ఉంటే 6 తులాలు కాల్చిండు కదా, ఈ దుర్మార్గుడే కదా. బెల్లెళ్తాను 17 ముక్కలు చేసిండు కదా. ఇక్కిరి సిద్ధులు, ముఖా కరుణాకర్, శ్రీరాములు యాదవ్, ఆజమలి ఎంతమందిని చంపిండు దుర్మార్గుడు. ఇటువంటి దుర్మార్గుడిని తెలంగాణలోకి ఎందుకు రాయిస్తాం? మనం బొమ్మ కూడా పెట్టవద్దు కదా. అటువంటి దుర్మార్గుడిని పెడితే తెలంగాణ వచ్చినా కూడా వాందే పరిపాలనిస్తుంటే, వాని పోలీసు వాళ్ళు వస్తే ఎందుకున్నట్టు? తెలంగాణ ఏమైనట్టు? తెలంగాణ వాళ్ళు కోపంతో రగిలిపోతున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తెలుసుకోవాలి, తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు కూడా తెలుసుకోవాలి, ఢిల్లీలో గుడ్డోళ్ళు కూడా తెలుసుకోవాలి. ఢిల్లీలో ధృతరాష్ట్రంలో ఉంటారు, అది ఏ పార్టీ అయినా కానీ. ఢిల్లీలో ధృతరాష్ట్రం కూడా తెలుసుకోవాలి. అందుకనే ప్రజలు కోపంతో కల్లెర్ర చేస్తున్నారు, పళ్ళు నూరుతున్నారు. ఇప్పటికైనా సోయిలో పడి ఆ పోలీసులను, ఆంధ్ర పోలీసులను పట్టుకోండి, చిత్రహింసలను పట్టుకోండి, వాళ్ళని కేసులు పెట్టండి, వాళ్ళని జైలు పెట్టండి. అప్పుడు తెలంగాణ ప్రజలు శాంతి. కేవీఆర్ జర్నలిస్ట్ కేవీఆర్ మాట్లాడింది రెడ్ బుక్ రాజ్యాంగం సంబంధించి ఎర్రి బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఒక పదాన్ని వాడాడు. లేదు వీళ్ళు వేరే వాడాడు అని చెప్పేసి IFR లో మెన్షన్, కానీ వీడియోలో మాత్రం ఆ బూతు మాట చూపించలేదు. అట్లా ఎందుకు? అంత వాళ్ళంతా డిస్టార్షన్ చేస్తారు కదా. అన్ని అబద్ధాలే, వాడు చెప్పేది అబద్ధాలు. నయం ఎక్కడ? నయం లేడు, గీయం లేడు. చంపింది పోలీసు వాళ్ళే, నయం పేరు చెప్పారు. అప్పటి నుంచి మొత్తం వక్రీకరణలే కదా, వీళ్ళన్నీ అబద్ధాలే కదా. అబద్ధాల మీద బతుకుతున్నారు వీళ్ళంతా. చంద్రబాబు నాయుడు అంటేనే అబద్ధాలు. ముందు అబద్ధం పుట్టింది, తర్వాత చంద్రబాబు నాయుడు పుట్టింది. చంద్రబాబు నాయుడు అన్న అబద్ధం. అందుకని అబద్ధాల సృష్టికర్త ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మొత్తం మీడియా అంతా వాళ్ళది. ఇప్పటికీ సినిమాలన్నీ వాళ్ళే, టీవీలన్నీ వాళ్ళే, పత్రికలన్నీ వాళ్ళే, కంపెనీలన్నీ వాళ్ళే, ఆసుపత్రులు వాళ్ళే, విద్యా సంస్థలు వాళ్ళే, మొత్తం వాళ్ళదే నాయకులు ఉంది. వాళ్ళ చేతుల్లో మన తెలంగాణ నాయకులు ఉన్నారు. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా. వాళ్ళు తాడేమో ఆంధ్ర నాయకుల చేతులు ఉంది, కీలు బొమ్మలేమో వీళ్ళు. వాళ్ళు తాడు పట్టుకొని ఇట్లా లాగితే అట్లా కదులుతారు వీళ్ళు. అందుకని తెలంగాణ ప్రజలు ఇంకా తెలంగాణ రాలేదని నమ్ముతున్నారు, గట్టిగా నమ్ముతున్నారు. మళ్ళీ ప్రజా తెలంగాణ కోసం, ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఉద్యమించడానికి ఉద్యుక్తులు అవుతున్నారు. మళ్ళీ వాళ్ళందరికీ మనం వెన్నుదన్నుగా ఉండాలి, ప్రజలకు మద్దతుగా ఉండాలి. మళ్ళీ అప్పుడు కూడా తెలంగాణలో జర్నలిస్టులే ముందున్నారు. ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పెట్టి తెలంగాణ సమావేశాలు పెట్టింది జర్నలిస్టులే.
భువనగిరిలో సాహిత్య మిత్ర మండలి పెట్టింది జర్నలిస్టులే. అప్పుడు పెట్టింది వాళ్ళే, ఇప్పుడు పెట్టింది వాళ్ళే. 1991 నుంచి పెట్టింది వాళ్ళే. తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ పెట్టింది, తెలంగాణ ఐక్యవేదిక పెట్టింది జర్నలిస్టులే. కాబట్టి ఇప్పుడు మళ్ళీ జర్నలిస్టులే ముందు కళ్ళెర చేయాలి. తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేయాలి. తెలంగాణ ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం ఆధారంగా ప్రజాస్వామిక తెలంగాణ తెచ్చుకోవాలి. ఇక్కడ తెలంగాణ యాస పైన, తెలంగాణ అస్తిత్వం పైన ఇంకా దాడి జరుగుతూనే ఉంది. ఇంత జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఉద్యమకారులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు వీళ్ళపైన యాక్షన్ తీసుకోలేకపోతున్నాడు? ఎందుకు ఆపలేకపోతున్నాడు? రేవంత్ రెడ్డి ఎప్పుడు తెలంగాణ ఉద్యమం లేడు, కానీ తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళది ఏం నడుస్తలేదు. వాళ్ళు ఇప్పుడు తెలుసుకోవాలి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ ప్రజల దిష్టి తగిలి కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోయినాయి అంటే ఒక్కరు నిరసన చెప్పరు. 11 రోజులు నేను ఉపాసం ఉన్న తెలంగాణ ఏర్పడతాని చెప్తే ఒక్కరు నిరసన చెప్పడు. చెప్పకపోగా వాళ్ళకి సన్మానాలు. తెలంగాణను అవమానించిన వారికి సన్మానిస్తున్నారు. అవమానించిన వారిని సన్మానించడం ఏంటి? తప్పు కదా అది. వాళ్ళకి శిక్ష లేకపోతే లేకపోయినావు, కానీ దూరంగా పెట్టి వాళ్ళను. దూరం పెట్టకుండా వాళ్ళని సన్మానాలు చేయడం ఏంది? తెలంగాణ ప్రజలను నువ్వు కూడా అవమానించడం ఏంటి? తెలంగాణ ప్రజలు తెలంగాణ నేతలు అవమానిస్తున్నారు, ఆంధ్ర నేతలు అవమానిస్తున్నారు, తెలంగాణ నేతలు అవమానిస్తున్నారు. అందుకని ప్రజలు ఇప్పుడు అన్నీ గమనిస్తున్నారు. అందుకని ఢిల్లీ ఉన్న వాళ్ళు కూడా కళ్ళు తెరవాలి, తెలంగాణలో ఉన్న వాళ్ళు కళ్ళు తెరవాలి, ముఖ్యమంత్రి కూడా కళ్ళు తెరవాలి. ముఖ్యమంత్రి సోయిలో పడి ఆయన ఆంధ్ర వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అప్పుడే ప్రజలు శాంతిస్తారు. అన్న, ఇప్పటికే కేవీఆర్ పైన ఇంతకుముందు దాడికి జరిగింది, మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ ఎత్తుకెళ్ళారు రాత్రి, మళ్ళీ ఏమైనా జరిగే పరిస్థితి ఇప్పటికే చాలా మంది కూడా మాయమైన వాళ్ళు ఉన్నారు. కొందరు నీటిలో తేలిన వాళ్ళు, కొందరు అగ్నికి ఆగుతైన వాళ్ళు, రకరకాలుగా కూడా చంపేయబడ్డారు. ఈ విధంగా ఏమైనా జరగబోతుందా కుట్ర అతని జరుగుతుంది? ఎందుకంటే మనం చూసాం, చంద్రబాబు నాయుడు శిష్యుడే 980 గుడిసెలు కూల్చారు వెలుగుమట్లో. చూసినాం కదా, వాళ్ళు ఇప్పుడు విడుదలైన 2 రోజులకు. అందరూ చూస్తున్నాం కేవీఆర్ మీద దాడి జరిగింది కదా. నిన్న కేవీఆర్ భార్య మీద కూడా దాడి జరిగింది. నడుము బట్టి లాగిరు కదా, ఆమెది వీడియోలో కూడా వచ్చింది కదా. కొంగు బట్టి చీర బట్టి లాగిరు కదా, అందరూ చూసాం కదా పోలీసు వాళ్ళు. మరి ఇంత జరిగింది, రేపు అక్కడ ఏం చేస్తారు? ఎవరు లేనప్పుడు ఏదైనా చేయొచ్చు. అటు తీసుకుపోయారు, ఆంధ్రాకి తీసుకుపోయారు. అక్కడ ఏమేమి జరిగిందో మనకు తెలియదు. ఎందుకంటే చొక్కా కూడా వేసుకోకుండా బనియన్ మీద పట్టుకుపోయి లోపల ఇంతకుముందు 3rd డిగ్రీ ప్రయోగించారు. ఇప్పుడు 3rd డిగ్రీ కాకపోతే 4th డిగ్రీ ప్రయోగిస్తారు, ఏదో డిగ్రీ ప్రయోగిస్తారు. అందుకనే మనం గట్టిగా చూడాలి. తెలంగాణ ప్రజలు లేచి కూర్చోవాలి, సంఘీభావం ప్రకటించాలి. ఆ పోలీసుల మీద చర్య తీసుకునే దాకా హ్యూమన్ రైట్స్ కమిషన్ అడగాలి, కోర్టులను అడగాలి, పోలీసులను అడగాలి, ముఖ్యమంత్రులను అడగాలి, రాజకీయ నాయకులను అడగాలి, నిలదీయాలి. పెద్ద పోరాటాలకు ప్రజలను సన్నద్ధం చేయాలి. అని ఇక్కడ బీఆర్ఎస్ లేదా ఇంతకుముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేది మేమే అని చెప్పేటువంటి ఈ పార్టీ ఎందుకు ఇంత జరుగుతుంది? ఎందుకు మాట్లాడలేకపోతుంది? అసలు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతుంది? ఎందుకంటే 10 ఏళ్ల పరిపాలనలో కూడా ఆంధ్రలోకే కట్టబెట్టింది మొత్తం. కేసీఆర్ రేవంత్ కట్టబెట్టింది వాళ్ళకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి కట్టబెట్టింది వాళ్ళకే. బయటికి ఏమో కొట్టుకున్నట్టు నటిస్తారు రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. లోపలంతా కలిసే ఉంటారు. పగటిపూట అరే నిన్ను జీరుతాం రా అంటారు. రాత్రిపూట చిరుతం పోతుంది, పగటిపూట చిరుతం, రాత్రి పోగానే తీర్థం, రాత్రి కాగానే చిరుతం పోయి చీర్స్ అవుతుంది. కలిసే ఉంటారు వీళ్ళు వాళ్ళంతా. అందుకని వీళ్ళు మాట్లాడరు, వాళ్ళు మాట్లాడరు. మౌనంగా ఉన్నారంటే కుమ్మక్కు అయినట్లు లెక్క. మౌనం కుమ్మక్కు ద్రోహం శిక్షార్హమైన నేరం. ప్రజలు వీళ్ళకి శిక్షలు వేస్తారు, వీళ్ళని తగిన గుణపాఠం నేర్పుతారు. తెలంగాణ వాళ్ళు అన్నిటికీ సిద్ధమవుతున్నారు. నిజాంనే తరిమేసిన తెలంగాణ ప్రజలు, బ్రిటిష్ వాళ్ళని గడగడాల్సిన తెలంగాణ ప్రజలు మళ్ళా పెద్ద పోరాటాలు సన్నద్ధమవుతున్నారు. కాచుకోమని చెప్పి మనం హెచ్చరికలు చేస్తాం. చివరిగా తెలంగాణ పైన దాడులు జరుగుతున్నాయి, అస్తిత్వం పైన, యాస భాష పైన. చాలా మంది ఉద్యమకారులు బయటకు రాలేకపోతున్నారు. ఎందుకు? వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ తరపున? వాళ్ళందరినీ మళ్ళీ రమ్మనాలి. మీరు నోరు మూసుకొని ఉండొద్దు. గతంలో పోరాటాలు చేసిన వాళ్ళు ఇప్పుడు చేయాలి. టీఆర్ఎస్ వాళ్ళే చేయరు, ఎందుకంటే తెలంగాణ ద్రోహం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ కలిసే ద్రోహం చేసినాయి. కాబట్టి మళ్ళీ మనం చెప్పాల్సింది ఏంటంటే కోదండరామ్ లాంటి వాళ్ళు కూడా బయటికి రమ్మనాలి. నువ్వు బయటికి రా. నువ్వు అప్పుడు కూడా గట్టిగా చేయలేదు, అప్పుడు కేసీఆర్ తోటే ఉన్నావు. ఇప్పుడు నువ్వు తెలంగాణ వచ్చినాకన్నా మళ్ళీ రేవంత్ రెడ్డితో ఉండొద్దు, ప్రజలతో ఉండాలి. అందుకని ఇట్లా అందరిని మేధావులను, లెక్చరర్స్ను, ఉద్యోగులను, ఉపాధ్యాయులను అందరినీ సన్నద్ధం చేద్దాము. ఎన్జిఓలను కూడా సన్నద్ధం చేసి ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం పునాదిగా ఉద్యమాలు చేద్దాము. ప్రజల సంఘీభావం పునాదిగా పోరాటాలు చేద్దాం. తెలంగాణ నిర్మించుకుందాం. థ్యాంక్ యూ.